మోనోవికర్స్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు టాపిక్ సబ్స్టెన్స్ అబ్యూస్ లేదా డ్రగ్ అబ్యూస్. ఏమిటి డ్రగ్ అబ్యూస్ అంటే? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నిర్వచనాన్ని పరిశీలించినట్టయితే ఇలా ఉంటుంది: మద్యం మరియు నిషేధిత మాదక ద్రవ్యాలతో సహా మానసిక స్థితిని ప్రభావితం చేసే పదార్థాలను హానికరంగా లేదా ప్రమాదకరంగా ఉపయోగించడం అని నిర్వచిస్తుంది. ఇంకా వివరంగా చూడాలంటే, హానికరమైన శారీరక, సామాజిక లేదా చట్టపరమైన పరిణామాలు ఎదురైనప్పటికీ పదార్థాలను నిరంతరం సేవించడం అనే అంశం చుట్టూ ఈ భావన తిరుగుతుంది. ఇందులో చట్టవిరుద్ధమైన మత్తు పదార్థాలు, అలాగే చట్టబద్ధంగా వైద్యులు సూచించిన మందులను సక్రమంగా వాడకపోవడం లేదా మితిమీరి వాడటం రెండూ ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఆన్ ఇండివిజువల్. Drug abuse profoundly alters an individual's life, leading to structural brain changes, severe physical health deteriorations, and mental health disorders like psychosis, anxiety, and depression. It also deteriorates personal relationships or destroys personal relationships, creates financial instability, and causes devastating social and legal consequences. వీటిని విడివిడిగా మనం పరిశీలిస్తే, న్యూరలాజికల్ అండ్ మెంటల్ హెల్త్, బ్రెయిన్ కెమిస్ట్రీలో చేంజెస్ వస్తాయి, కాగ్నిటివ్ డిక్లైన్ వస్తుంది, సైకియాట్రిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది, ఫిజికల్ హెల్త్ అండ్ బాడీ సిస్టమ్స్ ఏ రకంగా ప్రభావితం అవుతాయి, ఆర్గాన్ డ్యామేజ్, వైటల్ ఆర్గాన్స్, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, లంగ్స్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా శరీరంలోని ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్టియస్ డిసీజెస్, HIV, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, డిపెండెన్స్ అండ్ విత్డ్రాల్ సిమ్టమ్స్, ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ రిపర్కషన్స్, జాబ్ లాస్ వచ్చే అవకాశం ఉంది, ఫైనాన్షియల్గా దెబ్బతినే అవకాశం ఉంది, సోషల్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్, డిస్ట్రాయిడ్ రిలేషన్షిప్స్, లీగల్ ట్రబుల్, రిస్కీ బిహేవియర్స్. ఫ్యామిలీ లెవెల్లో డ్రగ్ అబ్యూస్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. డ్రగ్ అబ్యూస్ is often called a family disease. When one person struggles with a substance use disorder, it creates a ripple effect of broken trust, emotional distress, and financial instability. The entire household dynamic is compromised as spouses, parents, and children adapt to the unpredictability of addiction. ఇవి విడివిడిగా చూస్తే, ఎమోషనల్ అండ్ మెంటల్ టోల్, సైకలాజికల్ డిస్ట్రెస్, కుటుంబంలో ఎవరైనా సభ్యుడు సబ్స్టెన్స్ అబ్యూజ్ చేస్తూ ఉంటే ఆ ప్రభావం కుటుంబంలోని సభ్యులందరి మీద పడుతుంది, వాళ్ళందరూ డిస్ట్రెస్కి గురవుతారు. ట్రామా అండ్ హైపర్ విజిలెన్స్,
కోడిపెండెన్సీ. ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్, పిల్లల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది. డెవలప్మెంటల్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ పిల్లలలో వచ్చే అవకాశం ఉంది. అబ్యూజ్ అండ్ నెగ్లెక్ట్, ఇంటర్జనరేషనల్ ట్రామా, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, డిప్లీటెడ్ రిసోర్సెస్ అన్నీ డ్రైన్ అయిపోతుంటాయి. లాస్ ఆఫ్ ఇన్కమ్, స్టోలెన్ ప్రాపర్టీ, ఇంటి దొంగగా మారే అవకాశం ఉంది. ఫ్యామిలీ బ్రేక్డౌన్ అండ్ సేఫ్టీ, హై కాన్ఫ్లిక్ట్ అండ్ ఐసోలేషన్, డొమెస్టిక్ వైలెన్స్, సెపరేషన్ అండ్ డైవర్స్. డ్రగ్ అబ్యూజ్ అనేది దాని యొక్క ఇంపాక్ట్ కేవలం ఇండివిజువల్ మీద, వారి యొక్క కుటుంబాల మీదే కాకుండా టోటల్ సొసైటీ, జాతి మొత్తం మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు పరిశీలిద్దాం. డ్రగ్ అబ్యూజ్ యాక్ట్స్ యాజ్ ఎ సిస్టమిక్ క్రైసిస్ దట్ క్రిపిల్స్ ఎకనామిక్ productivity, burdens public health systems, and escalates crime. It fractures the fundamental building block of society, the family, often leading to domestic violence, child neglect, and the breakdown of traditional support structures. దీన్ని వివరంగా చూస్తే పబ్లిక్ హెల్త్ క్రైసిస్, ఇన్ఫెక్టియస్ డిసీజెస్, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వ్యాధులన్నీ సంక్రమించే అవకాశం ఉంది. మెంటల్ హెల్త్ స్ట్రెయిన్, స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, పిటిఎస్డి ఇలాంటి మానసిక రోగాలన్నీ వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ ఆర్గాన్ డ్యామేజ్, కార్డియోవాస్కులర్, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బర్డెన్ అంతా కూడా ప్రభుత్వం మీద పడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో రిసోర్సెస్ అన్నీ కూడా క్రౌడ్ అయిపోతూ ఉంటాయి వినియోగించుకోవడానికి. ఎకనామిక్ డ్రైన్ అండ్ లాస్ట్ ప్రొడక్టివిటీ, వర్క్ ఫోర్స్ ఇంపైర్మెంట్, పనిచేసే వ్యక్తులు తగ్గిపోతూ ఉంటారు. ఆబ్సెంటిజం, సక్రమంగా పనికి వెళ్ళరు ఇట్లాంటి వ్యక్తులు. డిక్రీజ్ ప్రొడక్టివిటీ, వర్క్ ప్లేస్ యాక్సిడెంట్స్, పనిచేసే చోట ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. హెల్త్ కేర్ కాస్ట్స్, పబ్లిక్ హెల్త్ ఫండ్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. వెల్ఫేర్ అండ్ రీహాబిలిటేషన్, వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడడానికి, వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి, సొసైటీలో మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయడానికి చాలా ఫైనాన్షియస్ ప్రజాధనం వృధా అవుతుంది. క్రైమ్ అండ్ పబ్లిక్ సేఫ్టీ, వైలెన్స్ చూస్తూ ఉంటాం. క్రైమ్స్ బాగా పెరిగే అవకాశం ఉంది వీటి వలన. ఇంపేర్డ్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్
జరిగే అవకాశం ఉంది. జ్యుడిషియల్ బర్డెన్, వీళ్ళ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా లాయర్లు, జడ్జెస్, అదనపు పోలీస్, ఇలా వ్యవస్థలన్నీ కూడా అదనంగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఏర్పడుతుంది. సోషల్ అండ్ ఫ్యామిలీ డిసింటిగ్రేషన్, చైల్డ్ నెగ్లెక్ట్ జరిగే అవకాశం ఉంది. హోమ్లెస్నెస్, అప్పుల పాలయ్యి ఇల్లు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కల్చరల్ డిగ్రేడేషన్, ప్రపంచంలో మన యొక్క సంస్కృతి పట్ల చిన్నచూపు వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా కేవలం ఇండివిజువల్ మీదే కాకుండా, వారి యొక్క ఫ్యామిలీస్ మీదే కాకుండా, టోటల్ సొసైటీ మీద దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, ది ప్రోగ్రెషన్ ఫ్రమ్ ఇనిషియల్ డ్రగ్ ఎక్స్పోజర్ టు సివియర్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్ జనరల్లీ ఫాలోస్ 4 primary stages. ఒకటి ఎక్స్పెరిమెంటేషన్, ఇది క్యూరియాసిటీతో లేదా పీర్ ప్రెజర్తో లేదా సొసైటీలో అందరూ తీసుకుంటున్నారు కదా అని కొన్ని సందర్భాల్లో వీళ్ళు తీసుకోవడం. రెండవది రెగ్యులర్ యూజ్, ఇది అక్కడి నుంచి రెగ్యులర్గా తీసుకోవడం మొదలు పెడతారు. మూడవది రిస్కీ యూజ్, రెగ్యులర్గా తీసుకుంటారు, క్వాంటిటీ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. మూడవది రిస్కీ యూజ్, మిస్యూజ్, క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు, రెగ్యులర్గా తీసుకునే అవకాశం ఉంది. నాలుగవది డిపెండెన్స్ అండ్ అడిక్షన్, అది లేకుండా ఉండలేరు, దానికోసం ఎంతకైనా తెగిస్తారు, ఏవైనా నేరాలు చేసేయడానికి అవకాశం ఉంది. డబ్బులు తన దగ్గర లేకపోతే ఇంట్లో దొంగతనాలు చేయడం, వస్తువులు తీసుకెళ్ళిపోయి అమ్ముకోవడం, తద్వారా తన ఈ యొక్క అలవాటుని కొనసాగించడం చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఏ రకంగా డయాగ్నోజ్ చేస్తారు? డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఏమిటి? సాధారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం రూపొందించినటువంటి ఐసిడి మరియు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వారు రూపొందించినటువంటి డిఎస్ఎం క్రైటీరియాల ద్వారా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఐసిడి ప్రకారం చూసినట్టయితే ICD-10 ప్రకారం చూస్తే 9 కేటగిరీలుగా డయాగ్నోస్ చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ వెర్షన్ ICD-11 నడుస్తుంది కాబట్టి ICD-11 ప్రకారంగా 14 కేటగిరీలుగా దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్ అబ్యూస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? వైద్యపరంగా
2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మెడికేషన్స్, 2 కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీస్. మెడికేషన్స్లో ఓపియాయిడ్స్కి మెథడాన్, నాల్ట్రాక్సాన్ వంటి డ్రగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. బుప్రెనార్ఫాన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆల్కహాల్ని డిపెండెన్సీని తగ్గించడానికి నాల్ట్రాక్సిన్, ఎకాంప్రసెట్, డైసల్ఫ్రామ్ వంటి డ్రగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. టొబాకో లేదా నికోటిన్ని డిపెండెన్సీని తగ్గించడానికి నికోటిన్ ప్యాచెస్, నాజల్ స్ప్రేస్, విప్రోపిన్, వార్మిక్లైన్ వంటి ఆప్షన్స్ని వినియోగించే అవకాశం ఉంది. ఇక సైకోథెరపీలకు వస్తే ఇది చాలా ముఖ్యమైన అంశం. అసెర్టివ్ కమ్యూనిటీ ట్రీట్మెంట్ యాక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, కాంటింజెన్సీ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్, డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ, మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ, థెరపటిక్ కమ్యూనిటీస్ లేదా అనానిమస్ గ్రూప్స్ని కనెక్ట్ చేయడం. ఎవరైతే ఈ యొక్క బలహీనతకు గురై దాని నుంచి బయటపడ్డారో వాళ్ళతో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం. ఈ రకంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మెంటల్ హెల్త్ హాస్పిటల్లో డి అడిక్షన్ సెంటర్ ఉంది. తెలంగాణలో ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో ప్రత్యేకమైన డి అడిక్షన్ విభాగం ఉంది. ఇవి కాకుండా ప్రైవేట్లో కూడా చాలా డి అడిక్షన్ సెంటర్స్ 2 రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. మరి ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? ప్రోగ్నోసిస్ అనేది డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఏమేం చూస్తూ ఉంటే ది టైప్ అండ్ సివియారిటీ ఆఫ్ ది డ్రగ్ అబ్యూస్, ది లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ టు ట్రీట్మెంట్ అండ్ రికవరీ, జెనెటిక్స్, హౌ యూ కోప్ డ్యూరింగ్ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్. ఇలాంటి అంశాలన్నీ వీరి యొక్క రికవరీ మీద ప్రభావితం చూపిస్తాయి. అలాగే వారు తీసుకునే చక్కటి ఆహారం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్, అలాగే అందించే ట్రీట్మెంట్ యొక్క క్వాంటిటీ ఇవన్నీ కూడా వారి యొక్క రికవరీని ప్రభావితం చేస్తాయి. ఎపిడెమియాలజీ, ఇన్సిడెన్స్ అండ్ ప్రివెలెన్స్. భారతదేశానికి వస్తే భారతదేశంలో 16 కోట్ల మంది ఆల్కహాల్ తీసుకుంటున్నట్టుగా, సుమారుగా 3 కోట్ల మంది వివిధ రకాల ఇతర డ్రగ్స్ని వినియోగిస్తున్నట్టుగా స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నట్టుగా తెలియజేసే వార్నింగ్ సైన్స్ కొన్ని ఉంటాయి. వాటిని గమనించినట్టయితే వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఉండగానే ఐడెంటిఫై చేసి
ఎర్లీ ఇంటర్వెన్షన్ అందించే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళ యొక్క రికవరీ తొందరగా జరుగుతుంది. Although there are certain emotional and physical symptoms of substance use, do not immediately assume that the person is on drugs. There could be other reasons why he or she behaves unusually. ఎమోషనల్ అండ్ సోషల్ సైన్స్ చూస్తే మూడీనెస్గా ఉంటారు, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, వ్యతిరేక ధోరణి ఉంటుంది, డిప్రెషన్, యాంగ్జైటీ ఉండేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కాన్స్టెంట్గా అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తారు, ఇంట్లోనూ బయట కూడా. రిఫ్యూజింగ్ టు అడ్మిట్ టు ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. ఎవరైతే వాళ్ళ ప్రవర్తనని గుర్తించి మార్చుకోమని తెలియజేస్తారో వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బీయింగ్ సీక్రెటివ్ అబౌట్ ఫోన్ కాల్స్. ఎక్కువ రహస్యాలు పాటించే అవకాశం ఉంది. మీరు కలవడం లేదా వారి గురించి మాట్లాడడం ఇష్టం లేని స్నేహితులతో ఉంటారు. వారి వస్తువుల్ని రహస్యంగా దాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లాస్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. నో ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీడే లైఫ్. స్కూల్కి లేదా కాలేజ్కి లేదా వర్క్ చేసే వాళ్ళ వర్క్ ప్లేస్కి గైర్హాజర్స్ ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ సైన్స్. డ్రౌజీనెస్గా ఉంటారు, ట్రంబలింగ్ ఉంటుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు ఎర్రబడే అవకాశం ఉంది. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సనల్ హైజీన్ అండ్ అపీరెన్స్. అశుభ్రంగా ఉంటారు, శుభ్రత పాటించరు. స్లర్డ్ స్పీచ్. లాస్ ఆఫ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ అప్టైట్. ఆకలి ఎఫెక్ట్ అవుతుంది, పెరగొచ్చు, తగ్గొచ్చు. అన్కోఆర్డినేటెడ్ మూమెంట్స్. కళ్ళ చుట్టూ నల్లటి సర్కిల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్. ఫ్రీక్వెంట్ కోల్డ్ అండ్ కాఫ్స్ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ లాస్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇవి ఫిజికల్ సైన్స్ మరియు ఎమోషనల్ అండ్ సోషల్ సైన్స్. వీటిని తల్లిదండ్రులు గుర్తించినట్టయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాళ్ళు పరీక్షలు జరిపి డ్రగ్ అబ్యూజ్ జరుగుతున్నది లేనిది తెలియజేస్తారు. చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు తెలియజేసి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ డ్రగ్ అబ్యూస్. ఎలా నివారించాలి? మొట్టమొదటిది, అండర్స్టాండ్ హౌ సబ్స్టెన్స్ అబ్యూస్ డెవలప్స్. ఏ రకంగా వీళ్ళు ఈ యొక్క వ్యసనాన్ని అలవాటు చేసుకున్నారు అనేది పరిశీలించాలి. అలాగే అవాయిడ్ టెంప్టేషన్ అండ్ పీర్ ప్రెషర్. ఎవరైనా బలవంతం పెట్టే సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉంటే వాటి నుంచి దూరంగా ఉండాలి. నో అని చెప్పగలిగే అవకాశం ఉండాలి. సీక్ హెల్ప్ ఫర్ మెంటల్ ఇల్నెస్. మానసిక అనారోగ్యాలు, డ్రగ్ అబ్యూస్ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ రన్ అయ్యే అవకాశం ఉంది.
అంచేత ఏమైనా మానసిక అనారోగ్యాలు ఉంటే ముందుగా వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఎగ్జామిన్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. Look at your family history of mental illness and addiction, but can be prevented. Awareness ఎక్కువ ఉండాలి. The more you are aware of your biological, environmental and physical risk factors, the more likely you are to overcome them. మీకు ఎంత అవేర్నెస్ ఉంటే అంత తొందరగా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కీప్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్. People often turn to drugs and alcohol when something in their life is missing or not working. అంచేత practicing stress management skills can help you overcome these life stressors and will help you live a balanced and healthy life. మీ గోల్స్ ఏమిటి, మీ డ్రీమ్స్ ఏమిటి, మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనేవి నిర్ణయించుకుని వాటి మీద మీరు పనిచేస్తూ ఉంటే ఇలాంటి డ్రగ్ అబ్యూజ్ వంటి డీవియేషన్స్ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది ఇండివిజువల్ లెవెల్. పేరెంట్స్ లెవెల్లో పేరెంట్స్ చాలా కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉండాలి. విలువలతో కూడినటువంటి లైఫ్ స్టైల్ని పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలతో ప్రేమగా సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. పదిహేను సంవత్సరాల వయసు నుంచి 24 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలు ఎక్కువ వీటి బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి. సొసైటీ లెవెల్లో ఏ రకంగా చర్యలు తీసుకోవాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చక్కగా ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ ఉండాలి. ఇతర వ్యవస్థల్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రకమైన చర్యలు ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో తీసుకుంటే ఈ యొక్క మహమ్మారిని నిర్మూలించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆల్.